రానున్న 72 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది. ఇక నైరుతి రుతుపవనాల రాకపై ఆసక్తి నెలకొంది. మాన్సూన్పై ఇప్పటివరకు ఐఎండీ ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఖరీఫ్ సీజన్ కు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ తో కాదంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి కారణంగా వెదర్ కూల్ గా ఉందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం ఇప్పుడు వాతావరణ పరిస్థితి మనం గమనిస్తే ఒక అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా విస్తరించింది. ఇదే సమయంలో మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మన కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం దాదాపు 2.1 కిలోమీటర్స్ ఎత్తు నుంచి 7.6 కిలోమీటర్స్ ఎత్తు వరకు కూడా విస్తరించడం వల్ల ముఖ్యంగా ఇటు కోస్తాలోను ఇటు తెలంగాణ కూడా బాగా ఆకాశం బాగా క్లౌడింగ్ ఫామ్ అయ్యి మనం గత 2-3 రోజుల నుంచి చూస్తే వర్షాలు కూడా ఎక్కువగా రియలైజ్ అవుతున్నాయి దాదాపు అన్ని జిల్లాల్లో కూడా. నైరుతి రుతుపవనాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే కేరళలో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. 3 రోజులుగా భారీ వానలు కురుస్తున్నాయి. కోస్టల్ కర్ణాటకలోనూ వానలు పడుతున్నాయి. నైరుతి దేశంలోకి ప్రవేశించిందా లేదా అనేది మాత్రం నేషనల్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించలేదు. నైరుతి ప్రవేశాన్ని ఎలా గుర్తిస్తారో తెలిస్తే నైరుతి వచ్చిందా రాలేదా అనేది క్లారిటీ రానుంది. 14 ప్రాంతాల్లో వరుసగా 2 రోజులు వర్షాలు పడితే నైరుతి రుతుపవనాలు వచ్చినట్లు గుర్తిస్తుంది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్ల వర్షం పడాలి. 14 ప్రాంతాల్లో 60% వర్షం పడితే మాన్సూన్ వచ్చినట్లు భావిస్తారు. అయితే కేరళలో ఇప్పటికే 78% వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం, పునలూరు, కొల్లం, అల్లపూజ, కొట్టాయం, కోచిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు వెల్లంకిక్కర, తలసెరి, కన్నూరు, కుడ్లు, మంగళూరు, అమినిదివి, మినికాయ్ లాంటి 14 ప్రాంతాల్లో 4 రోజులుగా కనీసం 3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఈ లెక్కన రుతుపవనాల రాకపై కొంత క్లారిటీ వస్తున్నా ఓ అంచనాకు రాలేకపోతోంది వాతావరణ శాఖ. అటు ఉత్తరాఖండ్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు.